ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ చెప్పావు ఎస్ ఏంటది? ఆ చెంచానే ఇవ్వరు, కలిపే చెంచాని ఇంకా వంట వరకు చెంచా కాదు గరిటె. అక్కడి నుంచి నన్ను తొంగి తొంగి ఎందుకు చూస్తున్నారు? తొంగి తొంగి చూడమకు చందమామ దొంగ పొగుచులే చాలేనా. చెప్పేస్తాం, నాకు ఆగడం లేదు, చెప్పేస్తాం. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. కొన్ని గుడ్లు అవి అలా అయిపోతూ ఉంటాయి అన్నమాట, దానికి మనం ఏం చేయలేము. డ్రై ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇది ఎలా తీసుకొని రైస్ కుక్కర్ లో పెట్టేద్దాం. మాటలు లేవా? ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఇప్పుడు మీరు మాటలు లేవు అన్నారు, ఏంటి నాతో మాట్లాడరు అనమాట. నా కోరిక మేరకు ఒకరికొకరు పిలిపించుకోండి. తల చిన్నదే జరిగినదా దైవం ఎందుల. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జువేదా అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. నమస్తే, అస్సలాము అలైకుం. ఈ రోజు మా ఇంట్లో స్పెషల్స్. చెప్పావు ఎస్, ఏంటది? ఈ రోజు నేను ఆల్రెడీ వంట అయిపోయిందండి. ఈ రోజు రైస్ కుక్కర్ లో ఎగ్ దమ్ బిర్యానీ చేశాను. ఒకసారి చూసేద్దామా? రైస్ కుక్కర్ లో చేసిన ఎగ్ దమ్ బిర్యానీ. దమ్ బిర్యానీ చక్కగా మనం రైస్ కుక్కర్ లో ఇలా బిర్యానీని అయితే చేసేసుకోవచ్చు. చూసారు, ఎగ్ చాలా ఎమ్మి టేస్ట్ గా ఉండే రైస్ బిర్యానీలో ఇలా మనం రైస్ కుక్కర్లో చక్కగా చేసుకోవచ్చు. తర్వాత ఈరోజు ఏం చేశాను చూడండి, చక్కగా మటన్ బోన్స్ సూప్ కూడా చేశాను. ఈ మటన్ బోన్స్ సూప్ అయితే చాలా చాలా ఎమ్మీగా ఉంటుందండి. ఇది వైట్ సూప్ కదా? ఎస్, మటన్ వైట్ సూప్. ఎస్. ఆయిష, ముందుగా ఏం వండుదాం? ఉందా? ఎందుకంటే ఈరోజు ఆయిష తోటి నేను వంట చేయించబోతున్నా. ఏమి చేయొచ్చు, వదిలే చేస్తారు, జస్ట్ మనం కలపడం అంతే. అంతేగా? అంతేగా. వదిన ఎప్పుడు ఇస్తారు? ఆ చెంచానే ఇవ్వరు, కలిపే చెంచాని ఇంకా వంట వరకు చెంచా కాదు గరిటె. గరిటో చెంచానో ఏదో ఒకటి. సరే, ఇప్పుడు ముందుగా మనం మటన్ సూప్ కోసం మటన్ ని కుక్కర్ లో వేయాల్సి ఫస్ట్ అది పెట్టేద్దాం. మటన్ సూప్ కోసం అక్కడి నుంచి నన్ను తొంగి తొంగి ఎందుకు చూస్తున్నారు? తొంగి తొంగి చూడమకు చందమామ దొంగ పొగుచులే చాలేనా. చేస్తున్నావు కదా, నేను చూస్తాను. ఏం చేస్తున్నారు ఈరోజు? దాల్చిన చెక్క, యాలక్కాయలు ఉన్నాయి, లవంగాలు ఉన్నాయి. అది కాదు, ఈరోజు ఏం చేస్తున్నా చెప్పాల్సింది నువ్వు, నేను కాదు. మీకు తెలియదు అయితే. నిజంగా అయితే వండేసాక చెప్తా. అదేంటిది? అయితే నేను తిన్నాక చెప్తా. పోలా అదిరిపోలా. ఏముందో నాకు తెలియదు కదా. సరే, ముందుగా నేను మటన్ సూప్ చేస్తున్నారు, అదొక్కడే చెప్తాను. ఓకే, తర్వాత నెక్స్ట్ ఐటమ్ చేసినప్పుడు కూడా మీరు రావాలి. సరే. టీవీ దగ్గర నుండి లేచి రావాలి. నేను తినేదే కాదు, వేరే పని మీద ఉన్నాను. ఓకే, నువ్వు చెయ్యి. మటన్ సూప్ కోసం కమ్మటి నెయ్యి వేసేసుకొని, మటన్ సూప్ అనగానే నెయ్యితో చేస్తేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. నూనెతో కూడా చేస్తే బాగుంటుంది, నూనెతో కూడా చేసుకోవచ్చు. ఇందులో మా వారు చెప్పినట్టుగా దాల్చిన చెక్క, ఇలైచి, లవంగాలు 3 వేసి తర్వాత కొన్ని ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయలు చాలా తక్కువగానే పడతాయి. ఇక్కడ చూడండి, మటన్ బోన్స్తో పాటు ఫ్లెష్ కూడా ఉంది. ఇది తీసుకున్నాను ఈరోజు. తర్వాత ఇప్పుడు ఇది పెద్ద మంట పెట్టేసుకుని మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇది మంచిగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయాయి. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి మసాలా వేసుకోవాలి. ఈ సూప్ తప్పకుండా చేసుకోండి, ఇది చాలా హెల్దీ. డైట్ చేసేవాళ్ళు కూడా ఈ సూప్ని డిన్నర్ లాగా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. బాగా ఫ్రై అవ్వాలి ఇది. ఇప్పుడు ఇందులో మంచిగా మటన్ని వేసేసుకుందాం. వేసేసి ఇది బాగా కలపాలి. సరే, ఇక్కడ మంచిగా నెయ్యిలో ఫ్రై అయింది.
ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు అంతే. ఉప్పు సరిపడినంత వేసుకొని ఇందులోనే పసుపు వేసుకొని ఇంకొకసారి బాగా కలిపేద్దాం. ఇప్పుడు కాస్త చిన్న మంట పెట్టాను ఎందుకంటే ఇది బాగా వేగింది. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు కారానికి మనం ఎంత కారం తినగలుగుతాము సూప్లోకి అన్ని పచ్చిమిర్చి వేసేసుకోవాలి. తర్వాత మనం పెప్పర్ వేసుకోవాల్సి ఉంటుంది. పెప్పర్, పచ్చిమిర్చి ఈ రెండే దీనికి, ఇంకా ఎర్రకారం వాడరు. ఇది కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో ఇప్పుడు పెప్పర్ పౌడర్ ఇది కూడా వేసేసుకుందాం. మనం ఎంత కారం తింటామో దానికి తగినట్టుగా వేసుకోవాలి, కారానికి బదులుగా అనమాట. తర్వాత ధనియా, జీలకర్ర పౌడర్ ఇది కొద్దిగా చాలు. ఇది డ్రై రోస్ట్ చేసింది. ఇప్పుడు మంట పెద్దగా పెట్టాను ఎందుకంటే ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో మంచిగా కడిగి కోసుకున్న పుదీనా, తర్వాత కొత్తిమీర తర్వాత వేసి ఒకసారి దీన్ని బాగా కలిపేద్దాం. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో నీళ్లు వేసేసుకొని విజిల్ పెట్టేద్దాం. మా ఆయిష చక్కగా, థ్యాంక్ యూ ఆయిష, నీళ్ళని అందించేసింది. ఇప్పుడు ఇందులో కావాల్సినంత, అంటే సూప్ కాబట్టి నేను నీళ్ళను ఎక్కువగా వేసాను. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇది బాగా, అంటే బాగా ఉడకాలి, మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు ఇది అంతవరకు ఉడికించేద్దాం. కుక్కర్ మూత పెట్టేసి. థ్యాంక్ యూ ఆయిషా. ఇప్పుడు ఇది ఉడికే వరకు మనకి స్టవ్ ఇది కూడా కావాలి కాబట్టి దీన్ని ఆయిషా ఆ చిన్న కిచెన్లోకి షిఫ్ట్ చేసేయి. దీన్ని తీసుకెళ్ళిపో. లోపల కిచెన్లో చిన్న మంట మీద అది బాగా ఉడకాలి. అప్పుడు మనం ఇక్కడ ఎగ్ దమ్ బిర్యానీ చేసేసుకుందాం, అది కూడా రైస్ కుక్కర్లో. బిర్యానీ కోసం మనం బాస్మతి రైస్ని నానబెట్టేసుకుందాం బాగా కడిగేసి. ఇప్పుడు ఎగ్ దమ్ బిర్యానీ కోసం ముందు మసాలాని ఇందులో ప్రిపేర్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత మన రైస్ కుక్కర్లో ఈజీగా ఎగ్ దమ్ బిర్యానీ చేసేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా ఒక గిన్నె పెట్టేసుకొని ఇందులో నూనె వేసేసుకుందాం. ఒకటే కాదు, నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి కూడా ఉండాలి. ఇందులో కొన్ని గరం మసాలా దినుసులు. బిర్యానీ అనగానే ముందుగా నూనె తర్వాత సెకండ్ ప్లేస్ వీటిదే ఉంటుంది. చక్కగా మా ఆయిష, ఎవరు తరిగారు ఆయిష ఇవి? ఇంకెవరు? మా సుజాత. సుజాత తరిగేసిందా? థ్యాంక్ యూ సుజాత. తర్వాత ఇందులో ఉల్లిపాయలు వేసేసుకొని దీని కొలత నేను చెప్తాను. ఇప్పుడు మీరు 1 కిలో రైస్ తోటి చేసుకోవాలి అనుకున్నట్లయితే 1 కిలో రైస్కి ఒక 6 గుడ్లు వేసుకుంటే చాలు. ఇంకా ఎక్కువ తినేవాడు ఇంకా ఎక్కువ అయినా వేసుకోవచ్చు. ఇది 4 ఉల్లిపాయలు, మీడియం సైజు 4 ఉల్లిపాయలు. ఇది అది ఉల్లిపాయలు మంచిగా గోల్డెన్ కలర్లో రావాలి ఆయిష. సరే, ఇక్కడ గుడ్లని మన వాడు చక్కగా ఉడకబెట్టి ఉంచారు, కొంచెం కొంచెం పోయినవి అయినా పర్వాలేదు. చూడండి ఇలాగా కొన్ని గుడ్లు అవి అలా అయిపోతూ ఉంటాయి అన్నమాట, దానికి మనం ఏం చేయలేము. గాడ్స్ మస్ట్ బి క్రేజీ అంటారు అది. ఈరోజు మా కర్రీ ఈ వీడియో తీస్తున్నాడండి, తనకి వీడియోలోకి రమ్మన్నాను, రాను అన్నాడు. చెప్పాను నీ రహస్యం ఎందుకు? ఓకే 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 ఎందుకు రానన్నా? ఓకే 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 చెప్పను వద్దా? చెప్పేస్తాం, నాకు ఆగడం లేదు, చెప్పేస్తాం. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. తను గడ్డం పెంచాడండి, ఆ గడ్డం పెంచిన గడ్డం అంటే కిలోమీటర్ ఏం కాదండి. సరే, ఇప్పుడు ఈ ఎగ్స్ని మనం ఘాట్లు పెట్టుకుందాం. గరిటతోనా? ఘాట్లు గరిటతో పెడతారా? రైమింగ్ బాగుందా? గరిటతో అంటే మనం ఫోర్క్తో కూడా పెట్టుకోవచ్చు.
ఇలా అన్ని గుడ్లను మనం ఇలాగ పెట్టుకుంటూ అటువైపు మంచిగా ఫ్రై చేసుకుంటూ పెద్ద వంటకి బిర్యానీ చేసినప్పుడైతే ఉల్లిపాయలు ఇలా వేగానే మంచిగా ఫ్రై అయిపోయేది. ఇది తక్కువ వంట కదా, ఇందా నుంచి ఫ్రై చేస్తూనే ఉన్నాం. అది పొయ్యి కూడా చాలా పెద్దది. పెద్ద మంట కూడా పెట్టాము. పెద్ద మంట పెట్టినా సరే ఇంకా ఇది ఫ్రై అవ్వట్లేదు. ఆ పొయ్యి ఎలా ఉంది, ఈ పొయ్యి ఎలా ఉంది, అందుకనా అందులో వేసిన ఉల్లిపాయలు ఎన్ని ఉన్నాయి, ఇందులో వేసిన ఎన్ని ఉన్నాయి అయినా సరే సరే ఆ బిర్యానీకి ఎంత బరువు ఉంటాయి, ఆ మంట ఎంత అవుతుంది, చాలా పెద్ద మంట. గర్ల్స్ నాట్ దంగల్. ఎంత బరువు ఉంటది, ఇది ఎంత కష్టంగా ఉంటది. అవ్వట్లేదు, అదైతే తొందరగా అయిపోయింది. ఇంకా ఇది ఫ్రై అవ్వాలి, ఇంకా అవ్వాలి. ఇప్పుడు మంచిగా కలర్ వచ్చాయి. ఇలా కలర్ వచ్చేసాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. 2 కిలోలతో చేస్తున్నాను కాబట్టి అల్లం వెల్లుల్లి మసాలా ఎంత చేసానో చెప్తాను. అల్లం వెల్లుల్లి మసాలా కలిపితే ఒక 1/2 కిలో ఉంటుంది. మీకు స్పూన్లతో అయితే 2 కిలోలకి నేను 3 స్మాల్ గరిటెలతో వేసాను మసాలా. ఇప్పుడు ఇది కూడా బాగా వేగాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసేసుకొని, పచ్చిమిర్చి మనం కారానికి సరిపడినంత వేసుకోవచ్చు. అంటే కిలోకి 6 పచ్చిమిర్చి వేసుకుంటే చాలు. అంటే చిన్నవైతే 6, పెద్దవైతే 4, చిన్నవైతే 6. ఇందులో కొత్తిమీర, ఇది కొత్తిమీర కాదు, పుదీనా. నేను చిన్నప్పుడు దీన్ని కొత్తిమీర అనేదాన్ని, తెలియక దీన్ని పుదీనా అనేదాన్ని. ఏం పడదు, ఇప్పుడైనా అలా అనొచ్చు. ఇప్పుడు అలా అనకూడదు, తప్పు. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసేయాలి. చూడండి గుసగుసలు వెళ్ళు, చెవిలో చెప్పేసుకుంటారు వీళ్ళు. అంటే ఆయుష ఉప్పు వేసేద్దామా అంటుంది. నేను ఉప్పు అవసరం లేదు ఇప్పుడే, తర్వాత సందు దొరికితే చాలు. ఫోన్ ఇలా తిప్పేసి నీ గడ్డను చూపించేసేనా. ఇది మంచిగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఇందులో ఎగ్స్ ని వేసేసుకుందాం. గుడ్లు పెడుతున్నారు. ఇందులో జాగ్రత్తగా ఎగ్స్ ని వేసేసుకొని ఇది కూడా కాస్త ఫ్రై అయినట్టుగా మనం ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు ఇది ఇందులో పసుపు వేసేసుకుందాం, కొద్దిగా కారం. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నా. తర్వాత బిర్యానీ మసాలా పౌడర్. బిర్యానీ మసాలా పౌడర్ అంటే ఒకసారి చెప్పానండి మీ అందరికీ. అది ఏమీ లేదు, మనం ధనియా, జీలకర్ర, గరం మసాలా దినుసులు అన్నీ వేసుకొని మంచిగా అది డ్రై ఫ్రై చేసుకొని ఆయిషా ఏమైంది, ఇట్స్ గాన్. ఫోన్ వచ్చింది, వెళ్ళిపోయి ఉంటుంది. దీన్ని మంచిగా కలుపుకొని, ఇందాక చిదిమిన గుడ్లు ఉన్నాయి కదా, అది కొంచెం అలా బయటకు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే మంచిగా ఇలా ఉంటే ఎగ్స్ అనేవి మంచిగా ఫ్రై అవుతాయి. కొంచెం ఇరిగిపోయినట్టుగా కొన్ని బాయిల్డ్ అయ్యింది. నో ప్రాబ్లం. ఇందులో ఇప్పుడు కమ్మటి పెరుగు వేసేసుకుంటాం. పెరుగు వేసుకొని నెమ్మదిగా ఇప్పుడు వీటిని కలుపుకుందాం. ఇందులోనే నిమ్మరసం కూడా వేసుకోవాలి. లెమన్ రైస్లో లెమన్ జ్యూస్ ఎక్కడుంది, ఎక్కడుందంటే చూసుకోవాలి, అదే మన దగ్గర రాదు కదా. చిత్తం ప్రభు. ఇందులో వేసుకో. తర్వాత ఇందులో లెమన్ జ్యూస్. ఇప్పుడు లెమన్ జ్యూస్ కూడా మీరు కొలతలు పెరుగు కూడా కొలతలు చెప్తాను. నేను 2 కిలోల బియ్యంతో చేస్తాను కాబట్టి ఇందులో నేను 1/2 లీటర్ పెరుగునైతే వేసాను. నిమ్మకాయలు అయితే 1 కిలోకి 4 నిమ్మకాయలు.
1 కిలో బియ్యానికి అలా మీరు లెక్క పెట్టేసుకొని వేసేసుకోండి. నూనె అనేది మంచిగా తేలుతుంది. ఇలా మనం దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆప్షనల్, వేస్తే వేయచ్చు లేకపోతే లేదు. మా ఇంట్లో ఉంది కాబట్టి వేస్తున్నాను. ఇది వేస్తే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది మిల్క్ క్రీమ్ కూడా వేసేసుకొని, ఇది మిల్క్ క్రీమ్ ఇంట్లో లేకపోతే చిక్కటి మీగడ పాలు మీరు 1 కిలోకి 1 కప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు నేను 2 కిలోలతో కాబట్టి నేను ఈ ప్యాకెట్ వేస్తున్నా. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకొని ఇప్పుడు చిన్న మంట పెట్టేద్దాము. ఇప్పుడు ఇది చిన్న మంట పెట్టేశాను. అంతలోకి మా సుజాత చక్కగా ఈరోజు గుత్తి వంకాయ ఫ్రై కోసం వెల్లుల్లిపాయని చక్కగా ఒలిచేస్తుంది, ఎండుమిరపకాయలు అన్నీ రెడీ చేసేస్తుంది. తనకి ఇందాకే చెప్పాను. తర్వాత ఇక్కడ తను ఎసరు కోసం నీళ్ళను కూడా పెట్టేసింది. ఇప్పుడు ఈ నీళ్ళల్లో మనం ఉప్పు వేసుకుందాం. ఇందులో నీళ్ళల్లో ఉప్పు వేసేసుకున్నాం కదా, ఇందులో ఆయిల్ కూడా కొంచెం వేసేసుకొని తర్వాత నిమ్మరసం వేసేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా మరిగాక ఇందులో రైస్ వేసేద్దాం. అక్కడ ఎసరు అయ్యే వరకు ఇక్కడ చిన్న మంట మీద ఈ గుట్లు అనేవి అవుతున్నాయి. ఇది మంచిగా చిన్న మంట మీద అవ్వాక, అంటే పెరుగు వాసన అంతా పోవాలి. మా ఆయుషకి ఇప్పుడే రుచి చూపించాను. అందులో ఉప్పు కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ఇందులో ఉప్పుని వేసేసుకొని, చాలా ఆయుష సరిపోతుంది. ఇప్పుడు మంచిగా కలిపేసుకొని, ఇది దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆయుష దగ్గరికి వచ్చేసింది ఆయుష. ఇది ఇలా నూనె కూడా ఇలా తేలాలి. ఇప్పుడు ఇక్కడ పక్కన మనం గుత్తి వంకాయ ఫ్రై కోసం కొన్ని ఐటమ్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఇందులో చిన్న మంట పెట్టేసాను. ఇప్పుడు అంటే బాగా వేడైంది. వేడయ్యాక చిన్న మంట పెట్టేసుకొని ఇందులో పల్లీలను వేసేసుకొని ఒక్కొక్కటి ఫ్రై చేసుకుని తీసేసేయాలా? లేదు, అన్నీ నేను ఒకేసారి కలిపేస్తాను ఆయుష. ఇప్పుడు ఇది పల్లీలు అవుతున్నాయి కదా, ఇందులో ఇది ఏంటి సాయి మినపప్పు ఇది కొంచెం, తర్వాత కొద్దిగా పచ్చి శనగపప్పు వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే మళ్ళీ మాడుతుంది. తర్వాత ఇందులో ధనియాలు, జీలకర్ర వేసుకొని మంచిగా ఇది ఫ్రై అవ్వాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఎండుమిరపకాయలు, దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. కారం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎండుమిరపకాయని ఎక్కువగా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ప్రతిదీ కిలోనేనా? కిలో అంటే ఇంత ఎక్కువగా కనిపిస్తున్నాయి నాకు. కిలోయే కదా? కిలో వంకాయలు. ఈ కిలో వంకాయలకి సరిపడినంత ఈ మసాలాను అయితే ఫ్రై చేసేస్తున్నా. ఇప్పుడు ఇది చక్కగా వేగుతుంది. ఇప్పుడు ఇందులోనే మనం ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఉల్లిపాయలతో పాటు ఇవేంటివి, వెల్లుల్లి వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులోనే ఉల్లిపాయల్ని వేసేసుకుందాం. నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇది ఉల్లిపాయలు ఇప్పుడు ఇందులో వేసాక బాగా ఫ్రై అవనవసరం లేదు, ఓన్లీ మగ్గితే చాలు. ఇప్పుడు ఇది ఎసరు వచ్చింది. ఇందులో కొత్తిమీర, పుదీనా. ఇక్కడ ఎసరు వచ్చిందని నేను పరిగెట్టుకుంటూ ఇటు వచ్చాను. ఇక్కడ చూడండి, అది మా సుజాత మంచిగా దాన్ని ఫ్రై చేసేస్తుంది. థ్యాంక్ యూ సుజాత. ఇప్పుడు ఇందులో మనం రైస్ వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో బియ్యం వేసేసుకొని, ఈ బియ్యం మనకి 70% ఉడికితే చాలు. తర్వాత మనం రైస్ కుక్కర్లో దమ్ ఇచ్చేసుకోవాలి. ఇది అవ్వాలి. అప్పటి వరకు మా సుజాత ఎంతవరకు చేసిందో చూద్దాం. ఇప్పుడు ఇది చక్కగా అయింది. ఇంతవరకు అయితే చాలు, మరీ అవ్వనవసరం లేదు. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని ఇది చల్లగా అవ్వాలి. ఇప్పుడు ఇది చల్లగా అయ్యాక అది మంచిగా తగినన్ని నీళ్లు పోసి మెత్తగా రుబ్బేసి ఇచ్చేయి. నీళ్ళు అంటే ఎక్కువగా పలుచగా కాకుండా గట్టిగానే ఉండాలి, గట్టి ముద్దలా ఉండాలి. ఎందుకంటే మనం వంకాయల్లోకి ఈ స్టఫింగ్ని పెట్టాలి. ఓకేనా? ఇది చల్లగా అయ్యే వరకు చూసుకో. వేడిగా ఉంది. చక్కగా ఈ అన్నం అయితే
70% వరకు ఉడికింది. ఇప్పుడు దీన్ని చక్కగా వాష్ చేసుకుందాము. ఈ వార్చే పని ఇప్పుడు కెమెరా పట్టుకున్న మా కర్రీకి అప్పచెప్పేద్దాం. కొంచెం పట్టుకొని ఇక్కడ గిన్నె ఉంది చూడు, కర్రీము ఇలా పెట్టాము, అందులో వాష్ చేయి. ఇప్పుడు మనం దమ్ ఇచ్చేసుకుందాం. ఇది మంచిగా చక్కగా వాష్ చేశారు. తర్వాత ఇక్కడ ఇది దమ్ ఇవ్వడానికి రైస్ కుక్కర్లో చక్కగా కొద్దిగా నెయ్యి వేసుకొని ఇప్పుడు ఇందులో రైస్ని ఒక లేయర్ వేసేసుకుందాం. ఇప్పుడు ఒక లేయర్ వేసేసుకొని ఇందులో ఈ గుడ్లది ఈ ఎగ్స్ లేయర్ని ఒకటి వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని ఇప్పుడు ఈ అన్నం మళ్ళీ ఇంకొక లేయర్ లాగా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో నెయ్యి వేసేసుకొని తర్వాత మిగిలి ఉన్న ఈ ఎగ్స్ను కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో మిగిలిన రైస్ను కూడా వేసేసుకుందాం. మిగిలిన రైస్ను కూడా వేసేసుకొని వేడి పాలల్లో సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు వేసుకొని ఉంచితే ఇది బిర్యానీకి మంచిగా కలర్ అనేది వస్తుంది. వేడి పాలల్లో నానబెట్టుకొని ఉంచుకోవాలి కలర్ కోసం. ఇప్పుడు వేడివేడి పాలల్లో కుంకుమ పువ్వు సాఫ్రాన్ వేసి నానబెట్టాము. అలా కలిపిన పాలు మంచిగా కలర్ వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని కూడా ఇలా రౌండ్గా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఫ్రై ఆనియన్స్, తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇప్పుడు దీన్ని దమ్ ఇచ్చేయడమే. ఇప్పుడు ఇది ఎలా తీసుకొని రైస్ కుక్కర్లో పెట్టేద్దాం. చూడు, స్విచ్ ఆన్ చేస్తాం. ఇది చక్కగా దమ్ అయిపోతుంటుంది. మనం నెక్స్ట్ కుకింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు చల్లగా అయిన దాన్ని రుబ్బేసుకుంటున్నాము. నేను ఇందాక పసుపు వేయడం మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేస్తున్నా పసుపు. ఇందులో పసుపు కూడా వేసి రుబ్బాలి. పసుపు ఒకటే కాదండి, ఇందులో ఉప్పు కూడా వేసి రుబ్బాలి. తగినంత ఉప్పు వేయాలి. ఇందులో తగినంత ఉప్పు వేసుకొని, నేను 1 కిలో వంకాయలు కాబట్టి దానికి సరిపడినంత ఉప్పు వేసాను. ఇప్పుడు దీన్ని బాగా రుబ్బేసుకుందాం. ఇది చక్కగా పేస్ట్ ఇలా రుబ్బేసుకున్నాము. ఈ వంకాయల్ని కట్ చేసి ఇది వంకాయల్ని ఉప్పు నీటిలో వేసేసుకుందాం. ఈ విధంగా కట్ చేసి మనం పుచ్చులు ఉన్నాయో లేదో, అంటే పురుగులు ఏమైనా ఉన్నాయో లేదో వంకాయల్లోకి ఇలాగా తొంగి చూసేద్దాం. ఒకసారి లోపల ఇలా చూసేద్దాం, పుచ్చులు ఏమైనా ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసేసుకొని ఉప్పు నీటిలో వేసేసుకోవాలి. ఇలా అన్ని వంకాయల్ని కూడా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు చక్కగా ఉప్పు నీటిలో కడిగేసుకున్న వంకాయలను ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఈ గుత్తి వంకాయ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా మంది చాలా రకాలుగా కూడా చేసుకుంటారు. మాక్సిమం అందరికీ ఇష్టం ఉంటుంది. ఎవరికి ఇష్టం లేకుండా అయితే ఎవరికి ఉండదు. చాలా రకాలుగా కూడా చేయొచ్చు. వేరే వేరే ఐటమ్స్ వేసి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మంచిగా ఈ స్టఫింగ్ని వేసుకోవాలి. వేసుకొని ఒక్కొక్కటి సైడ్లో పెట్టేసుకుందాం.
ఇలా చక్కగా ఆయిష కూడా నాకు హెల్ప్ చేస్తుంది. ఆయిష నీకు ఇష్టమే కదా? చాలా ఇష్టం. గుత్తొంకాయ ఇష్టం లేని వాళ్ళు అయితే ఎవరు ఉండరు నాకు కదా. తెలిసి. ఇది వెజిటేబుల్స్ లో కింగ్ కదా గుత్తొంకాయ, వంకాయ అనేది వంకాయ అనేది వెజిటేబుల్స్ లో కింగ్. కింగ్. ఆహా ఏమి రుచి అనరా మై మరచి. ఆ పాట వంకాయ గురించే. అలాంటి కింగ్ ఈరోజు మా ఇంట్లో ఉంది. మా ఇంట్లో కుక్ అవబోతుంది. ఇలా అన్నీ కూడా మంచిగా స్టఫింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు గుత్తి వంకాయ కోసం కొంచెం వెడల్పాటిది గిన్నె పెట్టేసుకొని ఇందులో నూనె వేసుకొని నూనె వేడయ్యే వరకు కొంచెం ఆగి ఆయిల్ మంచిగా వేడవుతుంది. ఇప్పుడు నూనె వేడైంది. ముందుగా కాస్త జీలకర్ర వేసేసుకొని తర్వాత కొత్తిమీర, పచ్చిమిర్చి. ఇప్పుడు ఇందులో ఇలా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసేసుకుందాం. మసాలా కాస్త అంటుకొని ఉంది, అది కూడా. ఇప్పుడు కాస్త దీన్ని కలిపేసుకొని ఇప్పుడు మిగిలి ఉన్న ఈ మసాలా మిగలలేదు అంటే నేను ఎక్కువగానే రుబ్బాను. ఎక్కువగానే ఉండాలి దీనికి. దీన్ని కూడా ఇలా దీనిపై నుంచి ఇలా వేసేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో నుండి మనం అంతా క్లీన్ చేసి వేసాం కదా, ఆ మిక్సీ జార్కి ఇంకా కొంచెం అంటుకొని ఉంది. ఇప్పుడు అందులో నీళ్లు వేసేసి తీసుకొస్తున్నారు. ఆ నీళ్ళని కూడా ఇందులో వేసేస్తాం. అలా కొద్దిగా నీళ్ళు ఇలా వేసేసుకొని ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి చక్కగా చిన్న మంట మీద, ఇది చాలా టైం పడుతుంది, చిన్న మంట మీదే మనం చేసుకోవాలి. మంచిగా కవర్ చేసేసి మూత పెట్టేసుకోవాలి. ఇలా కలిపేసాం కదా, ఇప్పుడు దీన్ని మూత పెట్టేద్దాం. ఇప్పుడు చక్కగా ఇలా పెట్టేసి దీని మీద మంచిగా కవర్ చేసి మూతలు పెట్టేసుకొని చిన్న మంట మీద వదిలేద్దాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మటన్ సూప్ని ఒకసారి చూసేద్దాం. ఇలా ఉన్న మటన్ సూప్లోకి ఇంకొన్ని వెరైటీస్ వేయాలి. ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టేసుకొని ఇది మరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు చిన్న మంట మీద పెట్టేద్దాం. ముందుగా పెద్ద మంట పెట్టేద్దాము. ఇది వేడయ్యాక, అంటే చాలాసేపు అవుతుంది స్టవ్ ఆఫ్ చేసేసి, కాబట్టి ఇది మంచిగా వేడి అవ్వాలి. వేడయ్యాక చిన్న మంట పెట్టేద్దాం. అంతలోకి మనం దీనికోసం రుబ్బుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి, అది చూపిస్తాం. ఇందులో తొక్కు తీసిన బాదం పప్పులు ఉన్నాయి చూడండి, దాని తొక్కు తీసాము. ఆ బాదం తర్వాత కాజు, ఇది ఒక అరగంట ముందు నానబెట్టామన్నమాట. దీన్ని మెత్తగా ఇప్పుడు రుబ్బుకోవాలి. ఇది రుబ్బుకునేటప్పుడు ఇందులో కొంచెం పాలు కూడా వేసుకొని రుబ్బుకోవాలి. ముందుగా కొద్దిగా నీళ్ళతోటి ఇది బాగా రుబ్బేసుకున్న తర్వాత ఈ పాలను వేసి మంచిగా ఇది బాగా రుబ్బాలన్నమాట. ఇప్పుడు చక్కగా ఇలా రుబ్బిన దాంట్లో పాలు కూడా వేసుకొని ఒకసారి రుబ్బేద్దాం. ఇప్పుడు ఇది చక్కగా అవుతుంది కదా, ఇందులో ఇప్పుడే రుబ్బిన దీన్ని కూడా వేసేసుకుందాం. ఏంటిది? పాలు, బాదం, కాజు. ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇప్పుడు చిన్న మంట మీద ఒక 5 నుంచి 6 నిమిషాలు ఉడికితే చాలు. ముందు పెద్ద మంట పెట్టుకొని ఇది మంచిగా వేడయ్యాక అప్పుడు చిన్న మంట పెట్టాలి. ఇప్పుడు వంకాయని ఒకసారి మధ్యలో కలుపుకుందాము. ఇప్పటికే మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది. మళ్ళీ మూత పెట్టేద్దాం. ఇప్పుడు మంచిగా బిర్యానీ దమ్మైందో లేదో చూద్దాం. వావ్, చూసారా, ఈజీగా మనం రైస్ కుక్కర్లో ఇలా బిర్యానీని చక్కగా వండేసుకోవచ్చు.
మంచి కలర్ కూడా వచ్చింది, మంచిగా దమ్ అయిపోయింది. చక్కగా మటన్ బోల్ సూప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోని చూడండి మటన్ బోన్స్ అన్నీ మంచిగా ఎలా ఉన్నాయో. ఇప్పుడు ఇందులోని ఒక పీస్ తీసి నేను మీకు చూపిస్తా, మా వారికి కూడా టేస్ట్ చేయిస్తా. మా వారికి టేస్ట్ చేయించేద్దాం. ఇప్పుడు పీస్ ఎంత చక్కగా ఉడికిందో. కదా బాగా ఉడికిపోయింది. బాగా బాగా మెత్తగా అయిపోయింది. అంతే, మాటలేదు. మాటలు లేవా? ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. అంటే నాతో మాట్లాడరా? ఇప్పుడు మీరు మాటలు లేవు అన్నారు, ఏంటి నాతో మాట్లాడరు అనమాట. బాగుంది. ఇలా వండి పెడితే మీరు మాట్లాడరు అనమాట నాతోటి. అంటే ఇంత చక్కగా వండి పెడితే మీరు నాతో మాటలు వద్దు అంటున్నారు. చాలా బాగా చేసాం, చాలా అద్భుతంగా ఉంది. మాటలు లేవు, మాట్లాడుకుంటూ తింటాను అంటే మాట్లాడకుండా తింటారు. సరే, ఎంజాయ్ చెయ్యండి. చక్కగా ఇంకొకసారి కలిపేసుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టేద్దాం. ఇది ఇంకా మగ్గాలి. ఇప్పుడు ఇందాకటి నుంచి నేను చిన్న మంట మీద పెట్టి మంచిగా కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూనే ఉన్నాను. మంచిగా రోస్ట్ అయితే అయిపోతుంది ఇది. దీంట్లో కొత్తిమీరని వేసేసి ఒకసారి కలిపేద్దాం. ఇది ఉడుకుతున్నప్పుడే ఆయేష ఒక వంకాయని తీసుకుని తిన్నది. ఎలా ఉంది ఆయేష? చాలా కమ్మగా, చాలా బాగుంది. కొన్ని వంకాయలు అయితే చేదుగా ఉంటాయి, కానీ ఈ వంకాయ అయితే చాలా కమ్మగా ఉంది, చాలా బాగుంది. టేస్ట్ బాగుంది కదా? బాగుంది. ఆ గ్రేవీ కూడా చాలా బాగుంది. బిర్యానీలో కలుపుకుంటే ఇంకా బాగుంది. మా ఆయేష బిర్యానీలో కూడా కడుపుకొని తినేసి బిర్యానీలో కలుపుకున్నాను, కానీ చాలా బాగుంది. యా, రెడీ. ఇప్పుడు ఈ ఎగ్ దమ్ బిర్యానీ కూడా మా వారికి టేస్ట్ చేయించేద్దాం. చూసారు, ఇలా పలుకులు పలుకులుగా మీరు చాలా ఈజీగా ఇంట్లో అయితే చేసేసుకోవచ్చండి. తప్పకుండా చేసి నాకు కామెంట్లో మాత్రం చెప్పాలి మీరు. చూసారా ఎంత పొడి పొడిగా మంచిగా అయిందో. ఇప్పుడు ఈ బిర్యానీ ఇలా వేసి మా వారికి టేస్ట్ చేయించేద్దాం. ఎలా ఉంది? సూపర్, అద్భుతం, అమృతం. నిజంగానే అమృతమే. చాలా బాగుంది. వెజిటేరియన్స్కి చాలా కదా, వెజిటేరియన్స్కి అయితే చాలా సూపర్ ఫుడ్ ఇది. సేమ్ ఇది చికెన్ మటన్ బిర్యానీకి తీసిపోనట్టుగా ఉంటుంది. అలాగే ఉంది. మసాలా బాగుంది. ఎక్కువ వేడిగా ఉంది. ఇప్పుడు ఆయిల్కి టేస్ట్ చేయించేద్దాం. ఆయిష టేస్ట్ చేసి, అమ్మా మా కరీం ఇప్పుడు చూద్దాం. ఈ గడ్డలతోటి ఇందాకటి నుండి కనపడలేని మా కరీం మరి ఎందుకు నువ్వు వీడియోలో రాను? అయితే మీరు ఇద్దరు కూడా అదే అంటారు, ఆయిషా ఆయిషా. నేను ఇక్కడే నేను తింటే తను తిన్నట్టే. అదేంటిది, ఇద్దరు టేస్ట్ చేయండి. ఆయిష నువ్వు కూడా నా కోరిక మేరకు ఒకరికొకరు తినిపించుకోండి. తల చిన్నదే జరిగినదా దైవం ఎందులకు. ప్లీజ్ ఒక్కసారి నా కోరిక మీద
వా 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 అదేంట్రా అక్కడ తినిపించు. మాషాల్లా మాషాల్లా. ఎలా ఉంది? మీకు ఎంతలాగా తీయగా ఉంది, తీయగా ఉందా? కమ్మగా సూపర్ ఉంది. ఉంది. ఇది ఎగ్ బిర్యానీ లేదు, చికెన్ మటన్ బిర్యానీ లాగే ఉంది. మటన్ తెలియదు కానీ చికెన్ బిర్యానీలా ఉంది. అంటే నువ్వు మటన్ తినవు కాబట్టి. లేదు, చాలా బాగుంది. చేతి బిర్యానీ ముందు అన్ని వేస్ట్. ఈ ప్లేట్ సరిపోదు, ఇంకో ప్లేట్ కావాలి. నేను ఆశ మీరు ఉందనుకుని టేస్ట్ కి తీసుకొచ్చారు, ఫుల్ గా తినడానికి కాదు. ఎవరు ఇంత చేస్తే చేస్తారు, తను తినరు. అందుకని మా వారు నేను ఈ బిర్యానీ తినిపించుకోలేకపోయాం, ఎందుకంటే నేను తినను కాబట్టి. ఇప్పుడు టైం చూసారా, 8 o'clock అవుతుంది. నేనైతే 6:30కి నా డిన్నర్ అంటే అయిపోయింది. అందుకని ఈ టైంకి ఇంకా ఏం తిన్నాను అనమాట. ఇప్పుడు ఆయుష అడగొచ్చు నేను డిన్నర్ ఏం తిన్నాను అని, అంతే కదా? ఏం తింటారు? ఏ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, ఏ మిల్లెట్స్ ఇవే తింటారు. సరే, వీళ్ళిద్దరు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. పాపం ఆశకి ఇవ్వకుండా తనే తింటున్నాడు కాబట్టి ఆశకి ప్లేట్ ఇచ్చేద్దాం. లేదు, మీరు తినేవండి. ఇద్దరు మాట్లాడుకోండి. కానీ చాలా బాగుంది. సరే, సూపర్. చక్కగా సిద్ధు బిర్యానీ ఎంజాయ్ చేసే మా ప్రసాదు నుంచనే తింటావా? సుజాత చక్కగా నీ కష్టం. బిర్యానీ ఫస్ట్ టైం. నువ్వు పాపం వెజిటేరియన్ కాబట్టి నేను ఇప్పుడు నాన్ వెజ్ చేస్తాను కాబట్టి. సరే తినండి, మీరు కూర్చొని తినండి అందరూని. నుంచొని ఎంజాయ్ చేస్తున్నారు. తర్వాత చక్కగా మామిడి పళ్ళని కూడా ఎంజాయ్ చేసేయండి అందరూ. ఇక్కడ మా మీటి కూడా వచ్చేసింది. ఈరోజు మా మీటికి చాలా చాలా ఇష్టమైన బిర్యానీ, బ్రింజల్ కర్రీ. అది కూడా వేయినా? సరే.